వెల్కమ్ టు PM9 న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, ఈ సుపరిపాలనను ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. ఇదే క్రమంలో వైసీపీ శ్రేణులు బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రాంతో వైసీపీ శ్రేణులు ఊరూరు వాడ ప్రచారం చేస్తూ ఉన్నారు. బాబు చేసిన మోసాలను వెల్లడిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అక్కడ ప్రచారం చేయడం జరిగింది. బాబుని చూసి మోసపోకండి, ఒకసారి మోసపోయినారు, ఈసారి తస్మాత్ జాగ్రత్త అని అంటూ అమకతాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో గ్రామంలో విశేష ఆదరణ లభించడం జరిగింది. తర్వాత ఈ యొక్క జన సందోహం మధ్య కంగాటి శ్రీదేవమ్మ మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ప్రజలతో మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం వస్తే మీకు అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం అదే, కాబట్టి మీరు జగనన్న ప్రభుత్వాన్ని ఆదరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు. అంతేకాకుండా పిల్లలకు ఇచ్చినటువంటి స్కూలు బ్యాగులని పరిశీలించారు. ఆ బ్యాగులు దాదాపుగా డ్యామేజ్ అయినాయి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా కూడా కంగాటి శ్రీదేవమ్మ గారికి రోజు ప్రజాదరణ పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా రాబో ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే అని చెప్పి పదే నొక్కి చెప్పిన సందర్భం అమకతాడు గ్రామంలో కనిపించింది. ఖాళీ బస్సు కొట్టున్నారండి. మరి ఇది నెల ఇచ్చి మేమంటే ఎవరు బాగా తీసుకున్నా. ఇది బాగుంది కదరా, ఇది ఎవరు ఇది మళ్ళీ ఇది బాగుంది, ఇది బాగుంది బ్రాండా వికెటా ఇది కదా. ఏంటి ఎన్ని చెప్పాలబ్బా మీరు? ఏంటి చెప్పుకునే అప్పుడే ఎన్ని రోజులు ఇచ్చి నీకు? 3 రోజులైనా నెల అప్పుడు తినిపోయింది. మరి ఇది నెల బాగుంది కదరా. ఎవరు ఇచ్చినది? మళ్ళీ ఈ బ్యాగ్ ఎవరు ఇచ్చినారు? మళ్ళీ అన్నది బాగుంది. ఈ బ్యాగ్ అప్పుడే వేయింది నాన్న. ఇది ఎవరు ఇచ్చినారు? మళ్ళీ ఇవి బాగున్నాయా? అది ఎవరు ఇచ్చినవి బాగున్నాయి? జగన్ ఇచ్చేది బాగుందా? ఇవి అన్ని పోయినాయి కదా.